తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను తీసుకొచ్చి మైదానంలో పేర్చారు. అనంతరం ఆటలాడారు, పాటలాడారు, లయబద్ధంగా నృత్యాలు చేశారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ శోభ వెల్లివిరిసింది. వందలాది మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అచ్చ తెలుగు చీరకట్టులో బతుకమ్మలతో వచ్చి సందడి చేశారు. అందంగా అమర్చిన బతుకమ్మలను గ్రౌండ్లో ఉంచి ఆటలాడారు. బతుకమ్మ పాటలకు లయబద్ధమైన నృత్యాలు చేశారు. మంత్రి సీతక్క వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బతుకమ్మ పండక్కి తెలంగాణ ప్రభుత్వం పక్షాన పల్లెల్లో పాటాయనే చెల్లెమ్మ ఢిల్లీలో మోతాయనే చెల్లెమ్మ చప్పట్లు ఈడాయనే మట్టితో నీళ్లతో ఉయ్యాలో ప్రకృతి పూలతో ఉయ్యాలో ప్రవేశకుందమ్మ ఉయ్యాలో పేదల బహుజన బతుకమ్మ ఉయ్యాలో పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట పాడరా పాడరా మన పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జై బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విమలక్క గారు. మీ మాట మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు. ఇప్పుడు సీతక్క గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆత్మీయతతో, అనుబంధాలతో భవిష్యత్ తరాలకు బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని అందించడం కోసం అందిస్తూ మరి సద్దుల బతుకమ్మ నిర్వహించుకుంటున్న సందర్భంగా ప్రతి తెలంగాణ ఆడపడుచుకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మా వెనుక మాకు తోడుగా ఉండేటువంటి అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, తండ్రులకు అందరికీ కూడా ప్రతి ఆడ కూతుర్ను ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఎదగనివ్వండి, బతకనివ్వండి, చదవనివ్వండి అనేటువంటి లక్ష్యంతో స్వేచ్ఛగా వారి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా మహిళలకు తోడుగా ఉండండి అని కూడా పురుష ప్రపంచానికి మరి పేరు పేరున బతుకమ్మ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బతుకమ్మ ఉత్సవాలను 9 రోజులుగా నిర్వహించడం కోసం సాంస్కృతిక శాఖకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి వారు మరి మన తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ యొక్క సంబరాలను నిర్వహిస్తూ ప్రతి ఊర్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి చెరువు గట్ల మీద ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య మరి ఈ పండుగ నిర్వహించుకోవాలని వారు మనకు సపోర్టుగా ఆడకూతుళ్లను ఎదగనివ్వాలి, ఆడకూతుళ్లను బతకనివ్వాలి, ఆడకూతుళ్లను మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. వారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తూ సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణి గారు, అదేవిధంగా మేడం మన మేయర్ విజయలక్ష్మి గారు, బహుజన ఉద్యమ నాయకురాలు మరి బతుకమ్మను దాదాపుగా 10 సంవత్సరాలుగా ప్రత్యేక లక్ష్యంతో పల్లె పల్లెలకు, ప్రతి వాడలోకి ఈ అసమానతలు లేనటువంటి ఈ యొక్క ఎట్లయితే పువ్వులకు స్వచ్ఛత ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన మనస్తత్వం మనందరిలో ఉండాలని పల్లెల్లోకి మరి ప్రతి అడుగడుగున తన పాట ద్వారా, మాట ద్వారా సమానత్వం కోసం
అంటరాని తనాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విమలక్క గారికి, అలేఖ్య గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులందరికీ, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత గారికి, మరియు ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా గారికి, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక సాంస్కృతిక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక విమలక్క చెప్పినట్టుగా బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. ముఖ్యంగా బతుకమ్మకు చెరువులకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ అంటేనే చెరువులు, తెలంగాణ అంటేనే బావులు, తెలంగాణ అంటేనే అడవులు, గుట్టలు, వాగులు, వంకలు. మరి ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ ఇక్కడే నడుస్తుందంటే కొన్ని వందల సంవత్సరాలుగా చెరువుల మీదనే మనం ఆధారపడి వ్యవసాయం చేసినాం. చెరువులలో నీళ్లు తాగినాం, చెరువులలోనే స్నానాలు చేసినాం, చెరువులలోనే మరి ప్రతిదీ కూడా చెరువుతో ఊరికి అనుబంధం ఉంది. కాబట్టి మరి పంటలు పండితే చెరువు నిండితే పంటలు పండేది. పంటలు పండిన తర్వాత మరి వచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పంటలు తీసుకొచ్చి, తీరొక్క నవధాన్యాలు తీసుకొచ్చి మరి గౌరమ్మను పెట్టుకొని మొక్కుకొని 9 రోజులు ఆడి పాడి మరి ఆడబిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి ఉన్నదో లేనిదో ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకొని మరి బిడ్డల్ని కడుపారా చూసుకునేటువంటి పండుగ కూడా బతుకమ్మ పండుగ. ఒకప్పుడు చూస్తే బతుకమ్మ ఎప్పుడొస్తుందా, అమ్మగారింటికి ఎప్పుడు పోతామా అనేటువంటి చూసే కల్చర్ మన తెలంగాణ కల్చర్. పెళ్ళైనాక పోతే మళ్ళీ బతుకమ్మకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచమంతా మారింది. అనేక రకాల టెక్నాలజీ తోటి ఎక్కడున్న పిల్లల్ని మరి వీడియోల ద్వారా, ఇతర ఇంటర్నెట్ ద్వారా చూసుకునేటువంటి సంస్కృతి వచ్చింది. కాబట్టి బతుకమ్మ ద్వారా మనందరికీ ఒక జీవం. ఇవాళ బతుకమ్మలో తంగేడు పువ్వుకు ఒక గుణం ఉంది, గునుగు పువ్వుకు ఒక గుణం ఉంది, కట్ల పువ్వుకు ఒక గుణం ఉంది, శంకు పువ్వుకు ఒక గుణం ఉంది. ఇవన్నింటిని పూజించి అంతిమంగా చెరువులో వేస్తే మన పూర్వీకులు మనకిచ్చింది చాలా గొప్ప. సైంటిఫికల్గా కూడా ఒక దిక్కు భక్తి, ఒక దిక్కు మరి బతుకు కూడా ఈ పువ్వులలో ఉంది. అదేవిధంగా పసుపు పెడతారు పైన గౌరమ్మను. గౌరమ్మలో పెట్టేటువంటి పసుపులో మరి యాంటీబయాటిక్ ఉంటుంది. అట్లా ఒకప్పుడు మన గ్రామాలలో నీళ్లు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్లు తాగే ముందు కూడా చెరువులను కూడా శుద్ధి చేసుకోవడానికి ఒక రకంగా ఈ బతుకమ్మ ద్వారా కూడా మనకు చాలా మరి చెరువులు శుద్ధి అయ్యేటువంటి పరిస్థితి. ఊర చెరువులలోనే ఎక్కువ, ఊరుకు దగ్గర ఉండేటువంటి చెరువు గట్ల కాడ మనం బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాబట్టి రాను రాను మారిపోతుంది. కానీ ఎప్పుడైనా కూడా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, అందులో ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి బతుకమ్మ కూడా ఈ సమాజానికి అవసరం. బతుకమ్మను కాపాడుకోవాలి. బతుకమ్మతో అనుబంధంగా ఉండేటువంటి చెరువులను కూడా మరి కాపాడుకుందాం. బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువుల యొక్క గొప్పతనాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందిద్దాం. తద్వారా ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క మరి పూల పండుగ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అందిద్దామని తెలియజేస్తూ మరి ఇక్కడ ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక శాఖ వారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా సుఖ సంతోషాల మధ్య యొక్క బతుకమ్మను ఈ రోజు వరకు మనం నిర్వహించుకున్నాం. అదే కాకుండా మరి ఎల్లుండి జరిగేటువంటి మా దసరా ఉత్సవాలలో కూడా అందరూ పాల్గొని మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారు, వారు ఇక్కడ ఈ అందుబాటులో లేకున్నా వివిధ కారణాల రీత్యా బయట ఉన్నప్పటికీ వారు కూడా నిరంతరం ఈ యొక్క ఉత్సవాలను 9 రోజులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి పర్యవేక్షించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువులను కాపాడుకొని మన జీవితాలను మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడుకుందాం. మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని చదవనిద్దాం, మహిళల్ని మరి రక్షించుకుందాం, మహిళలకు అండగా ఉండండి అని కూడా మా సోదరులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, బతుకమ్మ సందర్భంగా మహిళలకు అండగా ఉంటామని ప్రతి ఇంట్లో సోదరుడు ప్రతిన బూనాలని కోరుకుంటా ఉన్నాం.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు పనులు ఎట్లా తోమాలో నేర్పిస్తారు, మెంటల్గా కూడా ఏ రకంగా మానసికమైనటువంటి స్థితి ఆడవాళ్ళ పట్ల లేదా ఇతరుల పట్ల ఎట్లా ఉండాలో పనులు ఎట్లా నేర్పిస్తారో, చిన్నప్పుడు పనులు ఇట్లా తోమాల బిడ్డ అని, అట్లనే ఆడవాళ్ళ పట్ల కూడా ఇలా ఉండాలి బిడ్డ, ఇలా ఉండాలి కొడుక అని నేర్పించాల్సిన అవసరం ఉందని కూడా ఈ బతుకమ్మ సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి తమ కొడుకులకు మరి ఆడవాళ్ళ పట్ల గౌరవించే సంస్కృతిని, కల్చర్ను, ఆలోచన విధానాన్ని అందించాలని కూడా ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆ ప్రాముఖ్యతని కూడా గుర్తు చేశారు సీతక్క గారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విమలక్క గారు ఒక్క 2 మాటలు మాట్లాడతారు. మరో 3 నిమిషాల్లో ఈరోజు లేజర్ షో మరియు ఫైర్ వర్క్స్ కూడా రెడీగా ఉన్నాయి మన కోసం. మాటల కోసం కాదండి, అందరికీ అంటే ఈ వేదిక ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి రేవంత్ అన్న గారికి, ప్రభుత్వానికి. మాతో సహా 150 మంది పైన పెట్టినటువంటి కేసుని ఎత్తేసే విధంగా, కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం చొరవ చూపాలని ఒక ఆడబిడ్డగా, బహుజన బతుకమ్మగా, బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరూ స్వేచ్ఛగా ఉండేలా కోరుకునేలా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రేవంత్ అన్న గారికి అదే మీరు పెట్టినే కాదు గత ప్రభుత్వంలోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కేసు ఇది. అంటే ఊపా కేసు 150 మంది పైన కేసు ఉంది. దయచేసి ఆ కేసులు ఎత్తేసే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చూపాలని నేను చెప్పేది, చొరవ చూపడానికి తెలియజేస్తున్నాము. అందుకోసం మరొక్కసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు బహుజన బతుకమ్మగా మీ అందరికీ ఉద్యమాభినందనలు, బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. ఉంటాయి, అన్నిటిని ఎంజాయ్ చేయాల్సిగా కోరుతున్నాం. డప్పులు, డోళ్ళు, గుస్సాడి, కొమ్ముకోయ, బంజారా, బోనాలు ఓ జాతరలాగా ఇప్పుడు మన కళాకారులు రాబోతున్నారు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదామా? ఆడబిడ్డల నవ్వులన్నీ తీరొక్క పువ్వులుగా. హలో ఏమండి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సంగీతం వద్దండి, ఇది సహజమైన సంగీతం. అదిగో అద్భుతమైన లయ విన్యాసం, దప్పులంటేనే లయ, గుండె చప్పుడంటేనే లయ,
గుండె చప్పుడుకి దప్పులకు మన తెలంగాణ మట్టి మనుషులకు పల్లె మనుషులకు మన పల్లెలకు ఉన్న సంబంధం మనకు తెలుసు. ఇప్పటికీ ఊళ్ళో ఏదైనా విషయం చెప్పాలంటే చాటింపు డప్పుతో వేస్తే అది ఎంత త్వరగా చేరుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల యుగంలో కూడా, సోషల్ మీడియా యుగంలో కూడా డప్పులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అదిగో ఆ వెనకే వస్తున్నారు మన బంజారా సోదరీమణులు. ఇందాకే అనుకున్నాం, ఒకవైపు డ్యాన్స్, మరొక వైపు నెత్తి మీద ఇత్తడి బిందెలు, బిందెల మీద చెంబులు. అవి ఎడజారిపోతాయో అని పరేషాన్ అవుతాం మనం. కానీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నా కానీ అంత కాన్ఫిడెంట్గా, అంత విశ్వాసంతో సాగుతున్నారు. అదిగో ఆ వెనక వస్తున్నారు బాజా భజంత్రీలు మోగినప్పుడే పండగకి ఆనందం. త్వరగా వెళ్ళాలి కళారూపాలు ఒకరి తర్వాత ఒకరు. రాజన్న డోలు, మన ఎండాల రాజన్న అదిగో ఆ వెనకే వస్తున్నారు. మరి కోలాటము ఎంత ఉత్సాహంగా వాళ్ళు కోలాటం వేస్తున్నారు. రాజన్న డోలు కదిలి వెళ్ళాలి, కోలాటం వాళ్ళు కదిలి వెళ్ళాలి. కొద్దిసేపట్లోనే లైట్లన్నీ ఆఫ్ అవుతాయి. ఈ కళాకారులందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ క్రమశిక్షణతో ఎవరి స్థలంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తోంది ప్రభుత్వం. కోలాటం తర్వాత అదిగో దప్పులు అందమైన ఆహార్యంతో. ఎక్కడన్నా చప్పట్లు కొట్టాలి, మన కళాకారుల్ని ఉత్సాహపరచాలి. ఏమండి దయచేసి లైట్స్ ఆన్ చేస్తారా కళాకారులకి? ప్లీజ్ పుట్ ఆన్ ద లైట్స్. కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరో లైట్లు ఆన్ చేయండి. ఆ లేజర్ షో అప్పుడు, బాణాసంచా అప్పుడు ఆఫ్ చేద్దాం. కళాకారుల్ని వెలుగులతో స్వాగతిద్దాం. ప్లీజ్ పుట్ ఆన్ ద లైట్స్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ ప్రొసెషన్ ఏరియాలో లైట్స్ ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదిగో బూరలు, ఒక్కసారి బూర ఊదితే చాలు కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. కొండల నుండి, కోనల నుండి గోదారమ్మ పరుగుల్ని గుర్తు చేసిన గద్దరన్న పాట గుర్తొస్తుంది. ఆ గుస్సాడి నృత్యాన్ని చూస్తూ ఉంటే ఈ గుస్సాడి మనకు కళారూపం, కానీ వాళ్ళకది నిత్య జీవన దీపం. ఒక దసరాకి, దీపావళికి, మరి ఇంట్లో లగ్గమైన, కొత్త ఇల్లు కట్టుకున్న, దేవుడి పూజ చేసుకున్న అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే ఈ గుస్సాడి కళారూపం మన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, ఇచ్చోడ, బజరత్నూరు, కేసలాపూర్, వాంకిడి, ఆసిఫాబాద్ వందలాది మంది కళాకారులు ఉన్నారు. గుస్సాడి కళాకారులకి మనం గట్టిగా చప్పట్లు కొడతాం. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన మన తమ్ముళ్ళు, ధన్యవాదాలు. ఆ వెనకే వస్తున్నారు ఘట విన్యాసం. అయ్యా, ఈ కళా బృందాలకి సారథ్యం వహిస్తున్న మిత్రులు, అఫీషియల్స్, వారిని ముందుకు తీసుకెళ్ళాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళని త్వరగా ముందుకు వెళ్ళమని చెప్పండి. అదో ఘట విన్యాసం వాళ్ళు కదల. గుస్సాడి బాయ్సాబ్ కదలాలి. గుస్సాడి అనేది అద్భుత గిరిజన కళారూపం. మరి జల్ది కదలాలంటే వాళ్ళకు గుస్సా వస్తుందేమో, కానీ చాలామంది కళాకారులు ఉన్నారు. అదిగో ఘటాలు మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఘటాలకున్న ప్రాధాన్యం తెలుసు. ఒగ్గుడోళ్ళు, ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనోలు మల్లన్న, ఎండాల రాజన్న శివభక్తిని, శివుని పట్ల భక్తితో ఈ ఒగ్గుడోళ్ల శక్తిని ప్రతిధ్వనించే ఒగ్గుడోళ్ళు. వీళ్ళు ఒక విన్యాసాన్ని ఒకటి లేదా రెండు చేయండి తమ్ముళ్ళు. ఒకటే విన్యాసం. కొంచెం జాగా ఇవ్వాలి ప్రేక్షకులు. కళాకారులు కవరేజ్ చేస్తున్న
మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉండండి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆ ఒగ్గుడోళ్లను మించిన ధ్వని వినిపించాలి. భారతదేశంలోనే తెలంగాణలో ఉన్నంత మంది ఒగ్గుడోళ్ల కళాకారులు, చింది యక్షగాన కళాకారులు దేశంలోనే ఎక్కడా లేరు. సో ప్రతి తెలంగాణ వాసి చాలా గర్వంగా ఫీల్ అయ్యే జానపద కళారూపాలు, గిరిజన కళా సంప్రదాయ రూపాలు, దక్కనీ కళారూపాలు, అదిగో ఆ వెనకే వస్తున్నారు తల్లులు. బోనాల కోలాటం, బోనాల పండుగ ప్రతి ఇంటికి, ప్రతి ఇంటి ముందుకి అమ్మవారి ఆశీర్వచనాన్ని తీసుకొచ్చేది. మరి ఈరోజు అదే తల్లిని మనం బతుకమ్మ రూపంలో చూస్తున్నాం. నిన్న మూలా నక్షత్రపు సరస్వతి, నేడు దుర్గమ్మ. మరి అందరికీ బతుకునిచ్చే బతుకమ్మ బోనాల కోలాటం కళాకారులకి ధన్యవాదాలతో. అదిగో కొమ్ము కోయ. ఒక్కసారి మనం భద్రాచలం అడవుల్లోకి వెళ్ళిపోతాం. నిజంగానే ఏ నెమలి నేర్పింది వీళ్ళకి ఆటలు, ఏ జింక నేర్పింది ఇలా చెప్పింది ఇట్లా దొంగమని, ఏ కోయిల నేర్పింది ఇలా పాడమని. వాళ్ళకి ప్రకృతే కొరియోగ్రాఫరు, ప్రకృతే మ్యూజిక్ డైరెక్టరు, ప్రకృతే లిరిసిస్టు. అలాంటి ప్రకృతి నుంచి ప్రకృతిలోకి తన్మయం చేస్తూ సాగుతున్న కొమ్ముకోయ కళాకారుల తర్వాత చిరుతల భజన. చిరుతలు పాడండి ఒకసారి గొంతైతే, అట్లా పాడుతూ సాగండి. చిరుతల భజన కళాకారులకి ధన్యవాదాలు. ఆ తర్వాత బోనాల కోలాటం. ఇంతకుముందు బోనాల కోలాటము, దాంతోపాటు శివసత్తులు. అదిగో చూడండి, మన పోచమ్మ, మైసమ్మ. మనం ప్రతి ఊరంటేనే బొడ్రాయి. అట్లాంటి జానపద అదిగో శివసత్తులు చూడండి ఒకసారి, ఎంత ఉత్సాహంగా. అది విన్యాసం కాదు, అది భక్తి. జానపద కళలు, సాంస్కృతిక అనురక్తి. థ్యాంక్ యూ అమ్మా. మన పోతరాజులకు, శివశక్తులకు ధన్యవాదాలు. ముందు కదలాలి. ఆ వెనక మళ్ళీ దప్పులు వస్తున్నాయి, రావాలి త్వరగా. అమరవీరులకు అంజలి ఘటించి సెక్రటేరియట్ ఆ ప్రాంగణం నుంచి హుస్సేన్ సాగర్ ఈ ఒడ్డు మీదుగా సాగుతున్న కళారూపాలు. ఒక్కసారి చూడండి ఆ డప్పులు. భార్గవ్ గారు. సాంస్కృతిక విన్యాసాల్లో భాగంగా డప్పు కళాకారులు ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. కళాకారులు ఎంతో సాధనతో చేస్తున్నటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లుకో ఆర్టిస్టులను ఎంకరేజ్ చేద్దాం. పిరమిడ్ ఫార్మేషన్ తోటి ఈ డప్పు కళాకారులు విన్యాసం ప్రదర్శించారు. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం కళాకారులందరికీ. మన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించిన కళాకారులందరికీ అభినందనలు. మరి కొద్దిసేపట్లో ఫైర్ వర్క్స్ అలాగే లేజర్ షో కూడా ఉంది. ఇప్పుడు మనం అంతా ప్రేమగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేజర్ షో కొద్దిసేపట్లోనే ఆరంభమవుతుంది. అదిగో మన లంబాడ నృత్యాన్ని బంజారా సోదరిమణులు ప్రకృతి సహజంగా వారి వస్త్రధారణలో, అలంకరణలో, ఆభరణాల్లో కూడా ఆ ప్రకృతి కనిపిస్తుంది. ఆ తల్లులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ పీపుల్, అందరూ అతిథులే, అందరూ ఆత్మీయులే. తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వారు, మరి మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళ కోసం మనమేమిటంటే,
లేజర్ షో కోసం బాణాసంచా కోసం లైట్స్ ఆఫ్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే లేజర్ షో అలాగే బాణాసంచా మిమ్మల్ని అలరిస్తుంది అందరినీ. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి లేజర్ అందాల్ని బాణాసంచా తారాజువ్వల వెలుగు జిలుగుల్ని ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్కసారి కళాకారులందరికీ కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. వందల మంది కళాకారులు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఆ కళా బృందాలకు సారథ్యం వహిస్తున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భాషా సాంస్కృతిక శాఖ ఆన్ బిహాఫ్ ఆఫ్ గౌరవనీయులైన సిఎస్ గారి పక్షాన, మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ మేడం పక్షాన, డైరెక్టర్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారి పక్షాన, డైరెక్టర్ టూరిజం ఇలా మేడం పక్షాన, డైరెక్టర్ ఎండోమెంట్స్ హనుమంతరావు గారి పక్షాన, ముఖ్యంగా R&B వాళ్ళు కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రిసిటీ, R&B అన్ని విభాగాల పక్షాన మీకు మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మనదైన తెలంగాణ బహుజన బతుకమ్మని ఇలా నిర్వహించాలి అని మార్గదర్శనం చేసిన పెద్దలు మన సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు వారి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి పక్షాన మీ అందరికీ నమస్సులు అందజేస్తూ, వేదికపైన పెద్దలందరి తరఫున ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యే, అలాగే చైర్పర్సన్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరి పక్షాన ధన్యవాదాలు. ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే ఈ లైట్లను మిరుమిట్లు గొలిపే లేజర్ షో. లైట్లు కొంచెం డల్ చేయండి. కన్సర్న్ ఆఫీసర్స్ ఆర్ రిక్వెస్టెడ్. డయల్ దగ్గర లైట్లు కొంచెం డల్ చేయండి. హుస్సేన్ సాగర్ అలలపై రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో లేజర్ షో. అటువైపు మన భారతమాత వివరణ పతాక.
హలో. హలో. ఆకాశం నుండి రాలే నక్షత్రాలను చూసాం, కానీ ఆకాశం వైపు దూసుకెళ్లే నక్షత్రాలను చూస్తున్నాం ఇప్పుడు. ఒక్కసారి స్క్రీన్ మీద కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఫైర్ వర్క్స్. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సాదరంగా ఆహ్వానించి ఈ సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించుకున్న వేదికను అర్థవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారి ధన్యవాదాలు.